నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప మండల సర్వసభ్య సమావేశాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఎంపీపీ బొక్కం సూర్యకుమారి రాము నాయుడు అధ్యక్షతన సబ్బవరం మండలం సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పంచకర్ల శాఖల వారీగా ప్రగతిని సమీక్షించారు. పలువురు సర్పంచులు ఎంపీటీసీలు సభ్యులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులు సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశం అనంతరం ఆటో కార్మికులు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్ చిన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ప్రిపేర్ అయ్యి సమాధానాలు చెప్పడంతో పాటు పరిష్కారం చూపించు. మీ వల్ల కానిదంటే జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలుంటే మా దృష్టికి తేవటం, మేము పరిష్కరించడం అనేది ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా రావాలని కూడా కోరుకోవడం జరిగింది. అదే మా అధికారులు కూడా ఫాలో అవ్వమని కూడా విన్నవించడం జరిగింది. ఎందుకంటే 3-4 గంటల సమావేశం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప మనం ఏదో మొక్కుబడిగా 3 నెలలకోసారి సర్వసభ్య సమావేశం పెట్టాలి కాబట్టి పెట్టాం, రికార్డుగా ఉండటం కోసం పెట్టాం అన్నదైతే వద్దండి. నిజాయితీగా చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు పట్టించుకుంటున్నారో మన స్థాయిలో మనం కూడా అదేవిధంగా పనిచేయాలని చెప్పి ఎదురు చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరు, మరి మొన్ననే శ్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు కొంతమంది మా మిత్రులు, సోదరులు ఎవరైతే ఆటోలు నడుపుతా ఉన్నారో వారికి కొంత మార్కెట్ తగ్గటం, వాళ్ళ ఇబ్బందులను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది కేబినెట్లో పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఆటోలకు కూడా మనం ఆదుకోకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి రేపు గాంధీ జయంతి అక్టోబర్ 2న వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా కార్మికుల తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఏ ఒక్కరు కూడా న్యాయం చేసే ప్రభుత్వం కాదు. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంతో ఉండాలి. ఒకరికి తిండి పెట్టి ఒకరు కడుపు కొట్టే కార్యక్రమం నేను చేయకూడదని చెప్పి అందరినీ కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఏదైతే ఇంకా మీకు ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా సర్వే చేస్తా ఉన్నా. ఇంకా మీకు కష్టాలు ఉంటే దాన్ని కూడా అధిగమించడానికి కూడా ప్రభుత్వం మీకు గతంలో కన్నా ఇబ్బందులు లేని మంచి పరిష్కారాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని మా కార్మిక సోదరులకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి. దానికి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని మీకు మాటిస్తాను.